ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ వర్ష, వర్ష ఏమైంది నీకు? నువ్వు తాగడమేంటి? వాళ్ళు ఈ విధంగా మాట్లాడవేంటే నువ్వు? ఎందుకు తాగావు? ఎవరు తాగించారు? అమ్మ విజయశాంతి, ఏం చేస్తున్నావు? ఏమైందో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారేంటని ఇప్పటిదాకా వాళ్ళని అన్నావు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. ఏందన్నా పడుకోబెట్టేది? ఈ పొద్దు తాగేసొచ్చుండదని ఇంట్లో పడుకోబెట్టుకున్నావు అనుకో, రేపు పొద్దున్న అంతే తాగేసొస్తాది. ఆవిడికి ప్రత్యేకంగా మనం ఒక గది కేటాయించాలా. ఇంట్లో వద్దన్నా వినకుండా తీసుకొచ్చి అక్కని పెట్టుకుని ఉండావు కదా, ఇంకా సరిపోదా? జరిగింది చెప్పినావంటే ఆ పాపకి చెడ్డ పేరు వస్తుంది. అట్టనే వదిలిపెట్టినావంటే మా అత్తోళ్ళు కలిసి మా వదిన్ని బాధ పెట్టేటట్టున్నారే. అసలు ఆ అమ్మాయి తాగడం ఏంటి? నిజంగా మా చెల్లెలు చెప్పినట్టుగా మేమందరం చిన్నప్పటి నుంచి తాగే వాళ్ళని చూస్తేనే భయపడతాం మావయ్య గారు. అలాంటిది నా చెల్లెలు ఆ విధంగా తాగి కనిపిస్తుందంటే ఏమైందో ఏంటో అని భయంగా ఉంది. అదర్థం చేసుకోకుండా అందరూ మమ్మల్నే మాట్లాడుతున్నారు. ఆ పాప ఎందుకు తాగుతుంది? నేనే తాగుదామని గ్లాస్ ఆడ పెట్టుండాను. మంచినీళ్ళు అనుకొని తాగుండది. అదేంటి వీడు తన మీద వేసుకుంటున్నాడు? రే, బుద్ధుండదా నీకో? ప్రతి దానికి నేనుండానని వస్తావో, ఎవరు ఏం చేసినా నేనే చేసినానని నెత్తి మీద వేసుకుంటుండావో? నెత్తినేసుకునేది ఏందత్త? నిజం చెప్తా ఉంటాను. అందరూ పడుకున్న తర్వాత తాగుదాంలే అని ఆ పక్కనే పెట్టుండాను. పాపం ఆ పాపకి తెలియక తాగేసినట్టుండది. అసలు నువ్వు మనిషివి కాదురా. అసలు నువ్వు మనిషి జన్మ ఎలా ఎత్తావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీధుల్లో తిరిగేది చాలదు అన్నట్టు ఇంట్లోనే దుకాణం పెట్టావు. నువ్వు చేసిన పనికి పాపం ఆ అమ్మాయిని ఇప్పటిదాకా నానా మాటలు అన్నారు.